వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం చేద్దాం. రేపు నెల 11న పద్మశ్రీ మందాకృష్ణ గారు వచ్చే సభని వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. నమస్కారం, నా పేరు ఎంపీ లక్ష్మణ మాదిగా ఎమ్మెగనూరు పోయి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి మరి పూర్తి బాధ్యతలు మరి మండల అధ్యక్షులకు సభ ఈ సందర్భంగా చెప్తూ అక్టోబర్ 11వ తేదీకి మరి కృష్ణమాదిగ గారి ఆదేశాలకు నిమిత్తం మరి జన సమీకరణను వేలాది సంఖ్యలో సమీకరించి మరి అక్టోబర్ 11వ తేదీన ఘన స్వాగతం పలకడానికి మేమందరం సిద్ధం. మరి ఇక్కడ కూడుకున్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెగనూరు మండలం మరి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఎంసీపీ నేను ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ సంపూర్ణంగా వేయడం జరిగింది. పెద్దల ఆదేశాల మేరకు నేను ప్రతి గ్రామం నుంచి మరి మందకృష్ణ అన్న రేపు నెల 11వ తారీఖు కర్నూలుకి రాబోతున్నాడు కనుక సంపూర్ణంగా అందరిని కూడా మరి కర్నూలుకి తరలించడానికి సిద్ధపడుతున్నానని మనం చేసుకుంటున్నారా. ఈరోజు రేపు అక్టోబర్ 11వ తారీఖు ఏదైతే మానశ్రీ మందాకృష్ణ గారు నాయకత్వంలో కర్నూలు జిల్లా ఉండబడే 24 మండలాల్లో మరి అన్నగారి పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్నూలు జిల్లాకి మొట్టమొదటిగా రాబోతున్న శుభ సందర్భంగా 27 మండలాలు లక్షలాది మంది వేలాది మంది తరలి ఆ మీటింగ్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం పట్టుకొని మరి విజయవంతం చేయడానికి మా వంతు సహకారము జనాన్ని తరలిస్తామని కూడా కోరుకుంటూ భారతదేశ ప్రభుత్వం మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తర్వాత మరి మందకృష్ణ గారు మరి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మరి కర్నూలు జిల్లాకి మొట్టమొదటిగా రాబోతున్న సందర్భంగా మరి కృష్ణమాలి గారి పర్యటన విజయవంతం చేయడానికి మరి అందరూ మా నాయకులు కార్యకర్తలు మరి ఈరోజు మరి యొక్క సమావేశం ఏర్పాటును తీర్మానం చేసుకొని మరి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మందకృష్ణ అన్న మొట్టమొదటిసారి ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత కర్నూలు రాయలసీమలో మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నట్టు శుభ సందర్భంగా స్వాగతం పలుకుతున్నట్టు కర్నూలు నియోజకవర్గం అయితేనేమి మండలాలు అయితేనేమి మరి జిల్లా హెడ్ క్వార్టర్ కర్నూలులో నట్టినాడి బొడ్డున మరి అక్టోబర్ 11న జరగబోయే ఘన స్వాగతము వర్గీకరణ శుభ సందర్భంగా కర్నూలులో పండుగ చేసుకున్నట్టు పల్లెటూరు నుండి మండల స్థాయి నుండి నియోజకవర్గము స్థాయి నుండి ప్రతి ఒక్కరు కూడా రేపు అక్టోబర్ 11న జయప్రదం చేయడానికి మేము మందకృష్ణ నాయకత్వంలో మేము అందరము పనిచేస్తూ ముందుకు గ్రామ స్థాయిలో కూడా ముందుకు వెళ్ళడానికి ఇప్పట్లే అందరూ ఎంఆర్పిఎస్ గోనెండ్ల మండల అధ్యక్షులు, మాదిగ జాతి ముద్దుబిడ్డ, పేదల ఆశాజ్యోతి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారు వచ్చే నెల 11వ తారీఖున మన ఏబిసిడి వర్గీకరణ జరిగిన సందర్భంగా మరి తొలిసారిగా ఆయన మన కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా అడుగుతున్నాడు. ఈ శుభ సందర్భంగా పెద్ద కానుక ఏమిటంటే ఆయన యొక్క స్వాగతాన్ని మనము ఘనంగా గౌరవంగా వేలాది మందితో ఎంఆర్పిఎస్ నాయకులు అయితేనేమి ఎంఎస్పీ నాయకులు అయితేనేమి ఘనంగా మరి ఆయన యొక్క స్వాగతాన్ని మనము జరిపించాలి. పేద ప్రజలమైనటువంటి మనకు ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగాలలో సమానత్వాన్ని సాధించాడు, రిజర్వేషన్లు సాధించాడు. దానివల్ల మన బతుకులలో వెలుగులు నింపాడు. అక్టోబర్ 11వ తేదీన మానశ్రీ మందాకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాత మాదిగలు అనుభవిస్తున్న ఈ ఫలాలు మేమందరూ అందుకొని నేడు మెగా డిఎస్సి 2025 ఈరోజు చాలా అద్భుతంగా మాదిగ బిడ్డలందరూ నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలో చేరి సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. ఈ భాగ్యము ఏబిసిడి వర్గీకరణ సాధించడం వల్ల జరిగిందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి ఫలాలు అందించినటువంటి మా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి ముద్దుమాబు వందనాలు తెలియజేస్తున్నాం. అన్నగారి రాత్రులకు 11వ తేదీన మేమందరూ పెద్ద ఎత్తున
మరి అన్నగారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క సమీక్ష సమావేశానికి మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విహెచ్పిఎస్ నాయకులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ మండల నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఆశాజ్యోతి బహుజనుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించినటువంటి రథసారథి, ఏబిసిడి వర్గీకరణ సాధించినటువంటి మరి ముద్దు బిడ్డ, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి అక్టోబర్ 11వ తేదీ మరి మాన్యశ్రీ మరి మందాకృష్ణ మాదిగ గారు బహుజనుల సంక్షేమం కోసము ఉద్యమించారు. మరి కేవలము మాదిగలకే కాదు, మందాకృష్ణ మాదిగ గారు అందరివాడు కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో ఉన్నటువంటి మరి దళిత జాతి బిడ్డలు అందరూ కూడా మరి బహుజనులు అందరూ కూడా వికలాంగులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని మరి యొక్క మాదిగల బల ప్రదర్శన ఏ విధంగా ఉంటుందో మరటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనము దిగ్విజయం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కాబట్టి ఈ యొక్క మందాకృష్ణ గారి నాయకత్వం ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సిందిగా పేరున నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా. నా పేరు పందుకొని ఈరన్న.